సాక్షాత్తు మొట్టమొదటిగా హనుమంతుని రూపం ఇక్కడే ప్రత్యక్షమైంది. చుట్టూ కొండలు, సూర్యకిరణాల మధ్య అద్భుతమైన దేవాలయం. చెట్టుకి స్వయంభుగా వెలిసిన గణపతి దేవుడు. సీతారాములు పుణ్య స్నానాలు ఆచరించిన ప్రదేశం. అదే తిరుమలలో వెలసిన జపాలి తీర్థం. జపాలి తీర్థం ఎంత అద్భుతంగా ఉందంటే, ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఎక్కడో నేను ఒక హిమాలయాల్లో ఒక దేవాలయానికి వెళ్ళినట్టు, హిమాలయాలో ఒక ధ్యాన మందిరం లాగా నాకైతే అనిపించింది అక్కడికి వెళ్ళాక. అంత అద్భుతంగా ఉంటుంది. జపాలి తీర్థం చాలామంది వెళ్ళలేకుంటారు, ఎందుకంటే మనకు వెహికల్స్ ఉంటాయి, కానీ ప్రైవేట్ వెహికల్స్ అయితే మనం వేరే సపరేట్ ఛార్జీ పెట్టుకుని వెళ్ళాలి. అలాగే గవర్నమెంట్ వెహికల్స్ అయితే మనల్ని రోడ్డు మీదనే వదిలేస్తారు. అందువల్ల మీకు అక్కడికి వెళ్ళడానికి చాలామంది అయితే వెనకాడతారు. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కూడా మీకు చెప్తా. అయితే నన్ను అడిగితే నేనైతే బెస్ట్ ఆప్షను మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సు అయితే ప్రొవైడ్ చేస్తుంది. 120 రూపాయలకు ఒక బస్సు ఉంటుంది. 120 రూపాయలు ఛార్జ్ చేస్తే 6 ప్రదేశాలలో ఈ జపాలి తీర్థం కూడా చూపించేస్తారు. ఆ బస్సు ఎక్కడం బెస్ట్, ఉత్తమ పని. లేదా నేను సపరేట్ ఛార్జీ పెట్టుకుంటా అంటే మీకు సపరేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. అన్ని సుమోలు, చిన్న చిన్న సుమోలు, తిరుమలలో ఏమేమి సుమోలు ఉంటాయి తెలుసా? ఆ సుమోలు ఉంటాయి, వాటిలో వెళ్ళి చూసి రావచ్చు. అయితే ఇప్పుడు జపాలి తీర్థం ఇక్కడ స్థల పురాణ ప్రకారం అక్కడ ఎలా ఏర్పడింది, హనుమంతుని రూపం మొదటిసారి ప్రసన్నమైంది ఇక్కడేనంట ఆ జపాలి మహర్షికి. ఇదంతా మీకు క్లారిటీగా వీడియోలో చెప్తా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనందరికీ తెలుసు కదా, తిరుమలలో బాలాజీ బస్ స్టాండే కదా మెయిన్ బస్ స్టాండ్. ఆ మెయిన్ బస్ స్టాండ్లోనే మనకి లెఫ్ట్లో 120 రూపాయలకి 6 ప్రదేశాలు చూపిస్తామని ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అయితే ప్రొవైడ్ చేసింది. ఇవి కనపడతాయి చూడండి, మీకు చూపిస్తాయి బస్సుల్ని. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, 120 రూపాయలకి 6 ప్రదేశాలని మీకు బోర్డు కూడా చూపిస్తున్నా. ఇవే ఆ బస్సులు. ఈ బస్సు ఎక్కితే సరిపోతుందండి మీకు. అయితే బస్సులోనే టికెట్ తీసుకుంటారు. ఉదయం 6 గంటలకి ఎప్పుడు ఎక్కినా సరే, ఒక రోజంతా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఆ టికెటే మీకు యూజ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఒకే బస్సు ఎక్కాలని, కానీ ఒకే బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బస్సు ఎక్కిరు, మీరు ఒక ప్లేస్కి వెళ్ళిరు, అక్కడ లేట్ అవ్వచ్చు. లేట్ అయినా పర్లేదు, మనకి వేరే బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి రావచ్చు. ఈ బస్సు ఎక్కాలని గ్యారంటీ అయితే లేదు. అందుకే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నా. అదే కానీ మీరు వెహికల్ అంటే ఆ బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా మళ్ళీ సుమోలు అవన్నీ వెళ్తాయి. ఆ వెహికల్ కానీ పెట్టుకొని వెళ్ళారనుకో, వెహికల్కి 150 ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఒకవేళ జపాలికి సపరేట్గా వెళ్ళాలంటే మళ్ళీ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అదే బస్సు అయితే మీకు 120 రూపాయలు 6 ప్రదేశాలు చూడొచ్చు. మీ ఇష్టం వచ్చినంతసేపు, అంటే ఒక 1 డే మొత్తం మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు. అందుకే బస్సును అయితే ఎంచుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే మీకు ఖాళీగానే ఉంటుంది బస్సులు, హెవీగా ఏమి ఉండవు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి నిరంతరం. ఇక్కడ చూడండి, ఒక్కోసారి ఫుల్ అవుతున్నాయి. ఇలా ఫుల్ అయినప్పుడు 2 బస్సులు కూడా వస్తాయి. అయితే మీ ఇష్టం అండి, బస్సు అయితే బస్సు, వెహికల్ అయితే వెహికల్. ఇంకా ఫైనల్గా అయితే జపాలి తీర్థానికి అయితే బస్సు అయితే తీసుకొచ్చింది. ఇప్పుడే బస్ దిగినాం. చూడండి, మీకు ఎదురుగా కనపడుతుంది బోర్డు. ఆ బోర్డు నుంచి లోపలికి వెళ్ళాలి మనం. కొంచెం రోడ్డు ఉంటుంది. రోడ్డు ఎంత 400 మీటర్లే ఉంటుంది. ఆ 400 మీటర్లకి వెహికల్కి అయితే పర్మిషన్ ఉంటుంది. అదే ప్రైవేట్ వెహికల్స్, ఓన్ వెహికల్స్కి అయితే పర్మిషన్ ఉంటుంది. జపాలి స్టాప్కి వచ్చిన జపాలి ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకైతే ఆ స్వామి అయితే వస్తారు. మనం 1 కిలోమీటర్ వెళ్ళి లోపల మీకు గుడి కూడా చూపిస్తా, వెళ్దాం రండి. ఇందాక మీకు బోర్డు చూపించా చూడండి. ఆ బోర్డు నుంచి జస్ట్ ఇలా 400 మీటర్ల ముందుకు వెళ్తే చాలు. అయితే ఈ 400 మీటర్లకి వెహికల్, ప్రైవేట్ వెహికల్ లోపలికి రానిస్తారు, బస్కి అయితే రానియరు లోపలికి. ఈ 400 మీటర్లు రావడానికి మళ్ళీ 50 రూపాయలు పే చేయాలి. ఇలా ముందుకు వచ్చినాక ఇక్కడ వరకే వెహికల్స్ ఆపేస్తారు. చూడండి, ఇక్కడ బోర్డు ఉంది, మళ్ళీ జపాల్ హనుమాన్ మందిరం అనే బోర్డు ఉంది కదా, ఈ బోర్డు దగ్గరికే. ఇంతకన్నా నుంచి లోపలికి పోనీరు. ఇక్కడ వరకే ప్రైవేట్ వెహికల్స్, అన్ని వెహికల్స్ ఇక్కడ ఆపుతారు. ఈ 400 మీటర్లు నడవలేక మనం మళ్ళీ ఒక 50 రూపాయలు అయితే పే చేస్తున్నాం. అయితే ఈ బోర్డు నుంచి ఇలా 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే చాలా బాగుంది, ప్రశాంతంగా మనకైతే మంచిగా రూట్ అయితే అరేంజ్ చేశారు. ఇలా మెట్ల మార్గం అయితే అరేంజ్ చేశారు. ఇంతకు ముందు రావడానికి అయితే కొద్దిగా కష్టంగా ఉండేది. మనం అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్లో అయితే బోర్డు అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ బోర్డు జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం అని రాసి ఉంటుంది. అలాగే హతీరామ్జీ మఠం అని కూడా రాసి ఉంటుంది, తిరుమల తిరుపతి అని. అక్కడ కొన్ని విజ్ఞప్తులు ఉంటాయి. మన ఇష్టం, చదువుకుంటే చదువుకోండి, పాటిస్తానంటే పాటించండి. పాటిస్తే మంచిది. వెళ్ళే దారి మొత్తం అటవీ ప్రాంతం బాగుంటుంది. మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంటి దగ్గర చూసే కోళ్ళు వేరుగా ఉంటాయి కదా, ఇక్కడ అడవి కోడి ఇది. అంటే ఇంటి దగ్గర కోళ్ళు ఈ అడవి కోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా యాక్టివ్ కూడా ఉంటుంది.
ఇప్పుడు మనం ఈ తిరుమలని తిరుమల కొండలని పిలుస్తున్నాం కదా, ఇంతకు ముందు వెంకటాచలం కొండలని పిలిచేవాళ్ళు. బాబు ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు ఆ వెదురు కొమ్మలు చూడు ఎంత పొడుగున్నాయో, ఆకాశాన్ని తంటినట్టున్నాయి, ఆకాశాన్ని తాకినట్టు అనిపిస్తున్నాయి. ఇది కదా నేచర్ అంటే. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, సూర్యకిరణాలు అడవి మధ్యలో చెట్ల మధ్యలో నుంచి సూర్యకిరణాలు పడుతుంటే, అక్కడ చూడండి ఆ సూర్యకిరణాల అవతల మనకైతే దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళాలి. కాకపోతే ఇది ఒకసారి మీకు చూపిస్తున్నా. అలా 1 కిలోమీటర్ నడిచి వచ్చినాక మనకు హనుమాన్ మందిరం వస్తుంది, దేవాలయం. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, న్యాచురల్గా సూర్యకిరణాలు అడవి మధ్యలో నుంచి చెట్ల మధ్యలో నుంచి డైరెక్ట్గా దేవాలయం మీద పడుతుంది. ఇక్కడ నుంచి చూడండి మీకు కనపడుతున్నాయి కదా, ఎంత ప్రశాంతంగా ఉందంటే. అందుకే నేను చెప్పింది, హిమాలయాల్లో ఎక్కడో ఒక ధ్యాన మందిరం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడికి వచ్చాక. అంటే హిమాలయాల్లో ఏదో దేవాలయాన్ని చూసినట్టు, హిమాలయాల్లో ఏదో ఒక ధ్యాన మందిరం చూసినట్టు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్దాం. స్థల పురాణం ప్రకారం మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్లు చెప్తా. ఆ మహావిష్ణువు రామావతారం ఎత్తుతారు కదా, అది మీ అందరికీ తెలుసు. ఈ రామావతారానికి ఒక రామదూతగా మహారుద్రుడు అనేక శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించడానికి నిర్ణయించుకుంటాడు. అదే హనుమాన్ అవతారం. అయితే అప్పటికే జవాలి అనే మహర్షి హనుమాన్ అవతారాన్ని తానే ముందు ప్రసన్నం చేసుకోవాలని ఘోరమైన తపస్సు చేస్తూ అనేక ప్రదేశాలు తిరిగి చివరగా ఈ వెంకటాచలములో అంటే ఈ తిరుమల కొండలలో జపం హోమం చేస్తూ ఉండేవాడు. ఆ తపస్సుకు భక్తికి మెచ్చిన భగవంతుడు ఆ రాబోయే హనుమంతుని రూపం ఇక్కడే స్వయంభుగా అవతరించి జవాలి మహర్షికి ఈ రూపాన్ని చూపిస్తారు. ఈ జపం వలన అవతరించిన ఈ స్థలాన్ని జపాలి అయ్యింది. అప్పుడే చుట్టుపక్కల ఉన్న తీర్థాలన్నీ కలిసి జపాలి తీర్థంగా మారింది. ఇప్పుడు దాకా మీకు చెప్పిన చరిత్ర మొత్తం మీకు అక్కడ స్థల పురాణం అంతా ఆ బోర్డు మీద అవైలబుల్ ఉంటుంది. అక్కడ అది ఒకసారి చదువుకోండి. ఇక్కడే దేవాలయం ముందు చెట్టు ఉంటుందండి. ఈ చెట్టుకు స్వయంభుగా వినాయకమయ స్వామి వెలిశారు. ఇక్కడ ఆ వినాయకమయ స్వామికి కాయిన్స్ అతికిచ్చి కోరికలైతే కోరుకుంటారు. మనం ఎప్పుడైనా దేవాలయాలకు వెళితే మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. అందుకనే కదా మనం దేవాలయంలోకి వెళితే ఎలాంటి సమస్యలైనా బాధలైనా ఇట్లే మర్చిపోతాం. ఎందుకంటే మనకు అలాంటి ఎనర్జీ అక్కడ ప్రొవైడ్ అవుతుంది. దేవాలయం కదా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అధికంగా మనం ప్రశాంతత పొందుతాం. అంత బాగుంటుంది జపాలి తీర్థం. అంటే వీడియోలో చూసే కన్నా మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది జపాలి తీర్థం ఎంత బాగుందో. ఇక్కడ చూడండి మీకు ఎర్ర ఉడతలు కనపడుతున్నాయి కదా, ఈ తిరుమల ప్రదేశంలో ఇవైతే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎర్ర ఉడతలు, వీటిని మలబార్ ఉడతలని కూడా అంటారు. అయితే ఇవి ఓన్లీ తిరుమలలో మాత్రమే ఎక్కువగా కనపడతాయి. వాటికి ఏమైనా తిండి పదార్థాలు పెడితే మన దగ్గరకు వచ్చి మరీ తీసుకుంటే, అది మామూలు ఉడతలు అనుకో మనల్ని చూడంగానే పరిగెడతాయి. ఇక్కడ దేవాలయం ముందు ఒక కోనేరు, దేవాలయం వెనక ఒక కోనేరు ఉంటుంది. వాటి స్థల పురాణం కూడా చెప్తా చూడండి. దేవాలయం ముందున్న కోనేరుని రామగుండమని, దేవాలయం వెనకున్న కోనేరుని సీతాగుండమని పిలుస్తారు. అది ఎందుకంటే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి అయోధ్యకు వెళుతూ సతీ సమేతంగా ఇక్కడున్న ఈ 2 గుండాలలో స్నానమాచరించారని స్థల పురాణం అయితే చెప్తుంది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న దేవాలయం ముందున్న కొలను వచ్చేసి రామగుండమని, దేవాలయం వెనకున్న కొలను వచ్చేసి సీతాగుండమని పిలుస్తారు. అయితే 2 గుండాలలో నీళ్ళు అయితే లేవు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాదు. వర్షాకాలంలో అయితే ఆ 2 గుండాలతో నీళ్ళు అయితే ఎప్పుడూ కలకల్లాడుతుంటుంది. అయితే ఉన్నాయి, నార్మల్గా కొన్ని మాత్రమే నీళ్లు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే ఎప్పుడైనా చూడండి, మంచిగా ఉంటున్నాయి ఈ గుండాలు 2. ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది ఇలా కూర్చొని అయితే ధ్యానం చేస్తుంటారు. ఎందుకంటే ఆ జపాలి మహర్షి హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి ధ్యానం చేశారు కదా, అలాగే వచ్చిన భక్తులు ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఇలా అయితే ధ్యానం చేస్తుంటారు. మీరు కూడా ఇక్కడ చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది.
చూశారు కదా జపాలి తీర్థం ఎంత అద్భుతంగా ఉందో తిరుమల కొండలలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.